నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఈ మంగళవారమే. సూర్యోదయానికి ఏకాదశి ఉంది. సో ద్వాదశితో కూడిన ఏకాదశి చేసుకోవాలి అనేది కూడా మనకి సాంప్రదాయం. అంటే మరి మండే పూర్తిగా ఉంది కదండి, ఆ రోజే చేసుకోవాలి కదా అన్న డౌట్ రావచ్చేమో. ద్వాదశి ఖచ్చితంగా ఉండాలి అండ్ సూర్యోదయానికి కూడా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు అంటే ట్యూస్డే సూర్యోదయానికి ఉంది. సో ట్యూస్డేనే ఏకాదశి. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి లేకపోతే భీమ ఏకాదశి అని చదవటం జరిగింది. ఏకాదశికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేసుకోవాలి, ఏ స్విచ్ వర్డ్ మనం చాంట్ చేసుకోవచ్చు, అలాగే ఎలా దీపాలు పెట్టుకోవచ్చు అనేది. ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని అంటారనమాట. అయితే నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారంటే అసలు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండాలి ఈ రోజు అని చెప్పి చెప్తారనమాట. అయితే అన్ని ఏకాదశుల నాడు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి నాడు గనక ఉపవాసం ఉంటే గనక అన్ని ఏకాదశులకు ఉన్నంత ఫలితం కూడా దక్కుతుంది అనేది చెప్తూ ఉంటా. అయితే మహాభారతంలో నువ్వు ఎక్కడన్నా అందరినీ చూస్తూ ఉంటే గనక మానసికంగా మనం ఏమేవైతే ఇబ్బందులు పడుతూ ఉంటామో అవన్నీ కూడా భీమసేనుడు ఇబ్బంది పడటం మనం గమనిస్తాం. ఆకలికి ఆగలేకపోవడము, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము, వంట మీద ఇంట్రెస్ట్ ఉండటం, నలభీమ పాకం అని అంటుంటారు కదా భలే అసలు. కాబట్టి అట్లా భీముణ్ణి చూస్తే గనక మనం ఏమేమైతే ఇబ్బందులు పడుతూ ఉంటామో జనరల్ గా అవన్నీ కూడా ఆయన పడ్డాడు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. అండ్ మోర్ ఓవర్ మీరు మహాభారతం చూస్తుంటే భీముడు కదా కరెక్ట్. అవును, అది అసలు దుర్యోధనుడు చనిపోవడం కాదు, దుశ్శాసనుడిని చంపి తొడలు చరచడం, మళ్ళీ ఆ రక్తం తీసుకొచ్చి ఆవిడ కురులకి పోయడం అనేది మనకి చాలా మానసిక ప్రశాంతతని కలిగించే ఇప్పుడు కదా అనిపిస్తుంది. శిక్ష పడాలి కదా అక్క, శిక్ష పడకపోతే ఎట్లా? మీరు ఇంకా ఆ ఘట్టం చూస్తుంటే గనక, ద్రౌపదిని అవమానించిన ఘట్టం చూస్తుంటే గనక అందరూ కామ్ గా ఉంటారు కానీ ఆయనకు మాత్రం కోపం రగిలిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి, చెడు దృష్టికి మీద పడిన వాడు కూడా భీముడే. అందరి మీద ఉండదు చెడు దృష్టి, ధృతరాష్ట్రుడిది భీముడి మీద చంపేయడం, పిండి చేసేయాలనుకుంటాడు. మనం అందరం ఏమైతే బాధలు పడుతున్నాం ఆయన అన్ని పడ్డాడు అవన్నీ అనిపిస్తుంది. కీచకుండా కూడా చంపింది బాబోయ్ లెవెల్ అసలు. కామ్ గా చంపవతల వాడు భీముడే. కాబట్టి అలాంటి భీముడికి కూడా అయ్యో నేను చేయలేకపోతున్నానే ఈ ఏకాదశి వ్రతము అని అనిపించిందట. ఎందుకంటే పాపం ఆయనకి ఆకలికి ఆగలేక చేయలేకపోతున్నానని చెప్పి వ్యాసుడి దగ్గరికి వెళ్తారనమాట. మహావ్యాసులు చెప్తారనమాట, మనం కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ గా ఉంటుందో, ఈ పని చేయి నీకెందుకు అనేది మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం వ్యాస భగవానుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఈ ఘట్టం నుంచి. ఆయన చెప్తారట, నువ్వు అన్నిటికీ బాధపడకు, అన్ని నువ్వు చేయగలుగుతావు ఇవన్నీ కాదు, రేపు వచ్చే జ్యేష్ఠ మాసం నాడు నిర్జల ఏకాదశి, ఆ రోజు చెయ్యి నువ్వు, ఇక నువ్వు మొత్తం అన్ని ఏకాదశులు చేసినట్టే అని చెప్తారు ఆయన. అది భీమసేనుడికే కాదు మనకి కూడా చెప్పినట్టు ఖచ్చితంగా. కాబట్టి ఆ భీమసేనుడి ఆయన చేశాడు కాబట్టి చక్కగా, అంటే ఆయనని నియంత్రించుకోగలిగారు అని అంటే నిర్జల ఏకాదశి నాడు మనం కూడా నియంత్రించుకోగలుగుతాము అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే జ్యేష్ఠ మాసం అనేసరికి ఏమవుతుంది అంటే అటు ఎండాకాలం కాదు ఇటు వర్షాకాలము వచ్చే రోజులే ఇంకా స్టార్ట్ అవుతుంది, కాస్త చల్లబడుతుంది. మనకి అంతకు ముందు బాగా ఆకలి వేసిన దాఖలాలు గాని, మంచినీళ్ళు ఎక్కువ తిన్న దాఖలాలు గాని, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంకా, అంటే జ్వరాలు రావడం కానీ, కాస్త పడసం పెట్టడం కానీ. ఇలాంటప్పుడు మనం టోటల్ గా అసలు మంచినీళ్ళు బాగా తాగున్నాం కదా, నిర్జల ఏకాదశి అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకా వాటర్ తాగకండి, ఈ రోజు నీరు ముట్టుకోకండి అని చెప్పడం అన్నమాట. దానివల్ల మన ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మన బాడీ క్లెన్స్ అవుతుంది, ఆరాస్ అన్ని కూడా క్లెన్స్ అవుతాయి.
ఎండాకాలం ఏమవుతుందంటే అత్యంత శక్తివంతంగా ఎనర్జీ అంతా కూడా మంచినీళ్ళు ఎక్కువ తాగడం వల్ల నిగూఢమైపోతుంది అనమాట. మనం కొంచెం పని చేస్తే అలసిపోతాం ఎండాకాలంలో. సో అదంతా కూడా మళ్ళీ మనం ఎనర్జైజ్ చేసుకోవడానికి, మన చక్రాస్ అన్ని క్లెన్స్ అవ్వడానికి, మన ఆరా అంతా మళ్ళీ సబ్సైడ్ అవ్వడానికి ఈ నిర్జల ఏకాదశి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. సో ఖచ్చితంగా ఉపవాసం చేయటం కానీ ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకేదైనా స్విచ్ వర్డ్ కానీ లేకపోతే దీపారాధన విషయంలో ఒకసారి చెప్పండి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే వ్యాసుడు ఆయన మహాగురువు. అందుకే మనకి గురు పూర్ణిమ రోజే వ్యాస పూర్ణిమ కూడా మనం చేసుకుంటాం. అవునా కాదా? అంటే ఆయన ఏం చేశారు, ఒక గురువుగా మార్గదర్శి అయ్యారు భీమసేనుడికి. అవునా కదా? మన లాంటి వాళ్ళందరికీ కూడా, నేను కూడా ఎక్కువగా ఆకలికి ఉండలేను, వెంటనే ఆకలి అనిపిస్తుంది. అందులో ఈ 2 సిజరియన్స్ అయిన తర్వాత చాలా కష్టం ఉపవాసం ఉండడం అనేది. అట్లా మనకు ఒక దారి చూపించారు. అంటే గురువే కదా ఆయన. గురువుకి చాలా ఇష్టమైన రంగు ఏంటి? పసుపు పచ్చ. అవునా? అలా పసుపు పచ్చ బట్టని క్లాత్ తీసుకొని ఎక్కడన్నా గుళ్ళో ఇవ్వండి. అంటే ఇప్పుడు వాళ్ళు వాడుకునే విధంగా వాళ్ళు వాడుకునే విధంగా 1 మీటర్ అన్నా ఉండాలి. 1 మీటర్ అన్నా ఉండాలి. బ్లౌజ్ పీస్ అన్నా కానివ్వండి, లేదు అంటే బాబా గారికి ఇప్పుడు చక్కగా చిన్న చిన్న అవన్నీ వేస్తూ ఉంటారు కదా, ఆ బాబా గారి కంటే ఒక 3 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా సిల్క్ ది అలా మీకు ఏమన్నా ఉంటే అట్లా ఇవ్వండి. అమ్మవారికి ఎల్లో చీర చక్కగా. ఎందుకనంటే ఎప్పుడైనా అమ్మ గురువే మనకి. అవునా కాదా? ప్రథమ గురువు కాబట్టి అట్లా అమ్మవారికి కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఎవరికైనా మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ కైనా కూడా ఎవరికైనా కూడా పసుపు రంగు బట్ట ఇవ్వడం అనేది చాలా మంచిది. గుళ్ళల్లో ఇస్తే ముందు భగవంతుడికి యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా చాలా మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలా ఆ పసుపు రంగు బట్టని మీరు ఇవ్వండి. మీకు మనందరికీ తెలిసిందే పళ్ళు పూలు ఇవ్వాలి అని చెప్పి నెక్స్ట్ డే వరకన్నా కొంచెం భోజనం పెడితే చాలా మంచిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా. అలాగే స్విచ్ వర్డ్ చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను, ఎందుకంటే చాలా మంచి ఏకాదశి కాబట్టి స్విచ్ వర్డ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే స్విచ్ వర్డ్ ఏంటంటే హరినారాయణ గోవిందం గోపాలం. వేదిక్ స్విచ్ వర్డ్. హరినారాయణ గోవిందం గోపాలం చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఈ హరినారాయణ అనేది ఏంటి అని అంటే మనలో ఉన్న పవర్ మనకు తెలియదు పద్మిని. నీలో ఉన్నాడు భగవంతుడు, నువ్వు ఏదన్నా అంటే పని అయిపోతుంది తెలుసా అంటే నవ్వూరుకుంటాం. లేదు అని అంటే అలా అలా అన్నారు వాళ్ళ సంతోషం చూడు అని చెప్పి చెప్పుకుంటుంటాం. కానీ మనం 100% నమ్మం. 99% మనం నమ్మం అట్లా. ఏమోలే అని అనుకుంటాం. కానీ మనలో ఉన్న పవర్ ని మనం గుర్తించే విధంగా చేస్తుంది హరినారాయణ స్విచ్ వర్డ్. కాబట్టి హరినారాయణ గోవిందం గోపాలం ఎన్నిసార్లు చదవాలి? మినిమం 28 టైమ్స్ ఏ స్విచ్ వర్డ్ చెప్పినా చదివినప్పుడల్లా. లేదు ఇంకా కొంచెం 108 సార్లు చదువుకుంటే ఇంకా మంచిది. రోజంతా చదువుకుంటూనే ఉంటామండి ఏకాదశి నాడు అనుకుంటే ఇంకా మంచిది. తప్పకుండా. అలాగే 11 దీపాలు అనేది ఏకాదశికి చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశికి కూడా ఈ ఏకాదశికి కూడా 11 దీపాలు పెట్టండి. అయితే మీరు ఏం చేస్తారు అంటే ఒత్తులకి కొంచెము పసుపు రాయండి. అప్పుడు గురువు కోసము మనం పెట్టినట్టుగా ఉంటుంది. ఆ గురువు అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. డెఫినెట్ గా ఇవన్నీ చెప్పిన విధానాలని పాటించుకుంటూ 24 ఏకాదశులు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి అయినా ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ఇంకొకటి కూడా చెప్తాను. బాబా గారు విష్ణు సహస్రనామం చదవమని చెప్పేవారు. ఎవరికైనా కూడా ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది అని చెప్పేవారు. కాబట్టి విష్ణు సహస్రనామం కూడా తప్పకుండా పారాయణ చేసుకుంటే చాలా మంచిది. అద్భుతం. చేసుకుంటారు, చేసుకోవాలి అని మన వాళ్ళందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.